श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रियकान्ताय कल्याण निधये निधयेर्तिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संकुलं विष्णुभक्ति उदकं शुद्धं वंदे श्री विखनोर्नवं यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये शुक्ल अंबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्न उपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतो महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शखाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवरः क्षेत्रे श्रीवेंकटाचले श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिक चांद्रमानेन प्रभवादे षष्टि संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमत् अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी कैंकर्य रूपम अस्य यजमानस्य गोत्रोद्भवस्य अंदरू वारी वारी गोत्रानु स्मरिंचुकोवलसिनदी। जन्म नक्षत्रे जन्म राशो जातस्य अंदरू वारिक जन्म नक्षत्रमु जन्म राशि स्मरिंचुकोवलसिनदी। नामधेयस्य धर्मपत्नी समेतस्य वारि యొక్క నామధేయము వారి యొక్క ధర్మపత్ని నామధేయములని స్మరించుకొని సహకుటుంబానాం సభాంధవానాం సహపరివారానాం అందరూ మీ కుటుంబ సభ్యుల పేర్లని స్మరించుకొని మీ మీ ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకొని నమస్కరించుకోవాల్సినది. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూలసిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీవైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పితం అస్తు. నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చ్యాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి పురాణవచనం. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయం వ్యక్తంగా అర్చావతార రూపంలో కొలువై మన భక్తులందరి ప్రార్థనను కూడా ఆలకించి సంతోషించి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారితో సమానమైనటువంటి దైవం భూత భవిష్యత్ కాలాల్లో మరొకరు ఉండరు అనేటువంటిది శాశ్వతమైనటువంటి సత్యం. అందుకే తిరుమల శ్రీవారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వేదప్రోక్తమైనటువంటి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా నిర్వర్తించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశగా శ్రీ భూమండలములో నైమిషారణ్యమునందు అవతరించినటువంటి భగవాన్ విఘ్నస మహర్షి లక్ష్మీనారాయణాభ్యా నమః. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీ చత్రికాశపేభ్యో నమః. సర్వేభ్య శ్రీ గర్భవైష్ణవేభ్యో శ్రీవైష్ణవేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవత అనుగ్రహీతో భగవత అనుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతో. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణే సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థతాయ నమః. శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిం వితన్వన్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరే చత్రికాశ్యపముఖాన్ మునీంద్రాన్ సర్వానం కులగురున్ ప్రణమామి మూర్ధనా. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతిః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే. తేంఘ్రిగుం స్మరామి శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియాసమేత శ్రీ పరమహంసస్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూః శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అస్య దేవదేవస్య త్రయపతిః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః
श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सव कर्मणि सद्योऽङ्कुरार्पण कर्म करिष्यमाणः प्रतिसरबन्ध देवताराधन कर्म करिष्यमाणः आधार कर्म करिष्यमाणः माङ्गल्याराधन कर्म करिष्यमाणः तन्निर सर्वोपशुद्ध्यर्थं शाला शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युतार्थं च सर्वत्र प्रोक्षणार्थं शुद्ध्य पुण्यवचनं करिष्ये आदौ कलशाराधनं करिष्ये धारासु सप्त सुचमानशेषो सरस्तरिश्च परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिपादयिष्ये गुणोमि दत्ताकुं सुचरकुं सुशर्मा इतमा पश्यवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्याः पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः पुष्पादिभिः सर्वतीर्थजलमभ्यर्च सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना ब्रह्मणा संवृतं यच्च मन्त्रपूतं शुभावहं कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथीति विख्याताः पञ्चगङ्गा प्रकीर्तिताः ओम एते शतं वरुणये सहस्रं यज्ञाः पाशा वितताः पुत्रा तेभ्यो न इन्द्रस्य वितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्त्या करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि कुम्भे ओं भूः वर्णमावाहमि ओं भुवः प्रचितसमावाहमि ओं सुभः रक्तामृतमावाहमि ओं भूर्भुवस्वः यातस्पतिमावाहमि गङ्गा सर्वतीर्थजलान्मः वरुणान्मः इदमात्रं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि सर्वोपचार्दम् अक्षतं समर्पयामि पुष्पं समर्पयामि गुडोपहार निवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि गङ्गाति सर्वतीर्थजलान्मः वरुणान्मः सुप्रीतो सुप्रसन्न वरदो भवतो निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृष्ये विश्वक्सेनं सकलविभूतप्रौढसैन्याधिनाथं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सुपर्णमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं सूत्रवत्या समेतम् ओम आग्नेयो यस्माति च महेत्वा विश्वे सुतत्वं महितो न सम्भो वैराजन्ते सुहुतन्निदत्तां पद्माकारमण्डले ओं भूः विश्वक्सेन समावाहमि ओं भुवः शान्तमावाहमि ओं सुवः अरमावाहमि ओं भूर्भुवस्वः अमितमावाहमि नित्य अनपायनमावाहमि तद्दक्षिणे सूत्रवतीम् आवाहयामि वामे जयाम् आवाहयामि सूत्रवतीं जया समेत त्रिविश्वक्सेनायमात्रं आद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहार निवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सुरासुरशिरोरत्नमरीचि खचिताङ्ग्रे विघ्नान्धकार सूर्याय विश्वक्सेनाय ते नमः सूत्रपतिं जगासमेत विश्वक्सेनाय नमः सुप्रीतो सुप्रसन्नवरदो भवतु श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमत्स्यकर्मणि न्यूनातिरिक्तदोष निवृत्तिद्वारा कर्म साफल्यार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचिष्ये वाचितां सुपुण्यहं करोमि कुरुष्व स्वस्ति प्रोक्षितम् अस्तु अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि घोराणि शाम्यन्तु शाम्यन्तु पापानि पापानि शाम्यन्तु शाम्यन्तु ईतयः ईते शाम्यन्तु शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पाकुं श्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षोराततं तद्विप्रासो विपण्यवो जाग्रवागं सस्तमिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा नरस्य प्रंशत् द्रविणोदाधीरवति षण्णो द्रविणोद्धार असते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वता तिं सविता नो रसतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसामेत्यग्रे भागन् देवेभ्यो विददाध्यायन् प्रचन्द्रमास्ति दीर्घमायुः अतिथिर्जोरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः
विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्यामस्त्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्देतोपविशं यदा वै सूर्यभूतेते अत नक्षत्रं नयते सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्यं स्यात् पुण्यः एव कुरुते। श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु। श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणे स्वस्ति। रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदस्य वीराः। श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मनिरुद्धितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मनिरुद्धितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मनिरुद्धितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः। आपोष्टमयो भवता ऊर्जददातना हेरणा चक्षुषे यो वश्वतमोरसः तस्य भाजयते अनः उषतीर्व मातरः तस्वरङ्गमामवः यस्यक्षया जन्मदा आपोजनदाचरः पवमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यपोदास पुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोध्या पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीतो अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुण्यमहे उपाभ्यां ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुण्यमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्य बह्विस्तनवोदीतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषो वयग्स्यमपतयोर्हीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः ऋतावरि यज्ञे मा पुनीतां भ्रोद्भिः सवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षे पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषिभिः संभृतकं सर्वगुं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पौमानेर्यो अध्येते ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्वैर्मधूतकं पौमाने स्वस्तगिनीः सुदुघाहे पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पौमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्धयन्तु नः देवैर्देवे समावृताः पौमाने स्वस्तगिनीः सुदुघाहे घृतश्च्युतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोऽध्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इंद्रस्तु नेति सहमा पुनातो सोमस्वस्त्या वरुणस्यमीच्या यमो राजा प्रमृणापि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। ओम प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्ताम् उदीच्यां दिस्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो धराधरेर्नागेभ्यो मार्जयन्ताम्। ओम वास्तोष्पते प्रतिजाने अस्मास्त्वा वेशो अनमीवो भवानः ये त्वे महे प्रतितन्नो जुषस्व सन्मयेति द्विपदेशं चतुष्पदे वास्तोष्पते सग्मया सगं सदाते सक्षेम हिरण्मय गातुमत्य आवः क्षेम उतयो येवरन्नो यूयं पात स्वस्तिभिस्तदानः।
अमीवः वास्तोष्पते विश्वारूपाण्याविशन् तथा सुसेवके जिनः मनोरणय्यान् महतो मह्यान् आत्मा गुहायां निहितोऽस्य जन्तोः तमः कर्तुं पश्यति वीतशोको दातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समितः सप्त जिह्वाः सप्तमे लोका येषु चरन्ति प्राणा गुहाशा निहिता सप्त सप्त ओं विश्वक्सेनाय नमः प्रणय नमः पुनः पाद्याचमनीयं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरदो भवतु यदा स्थानं यदा सुखं प्रवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఈ కళ్యాణోత్సవంలో కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. పవిత్రమైనటువంటి జలాలన్నింటినీ కూడా అక్కడ పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన ఆరాధనలో యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలగవు అని చెప్పి వైఖానస ఆగమం చెప్తూ ఉన్నది. ఎందుకు అంటే శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా విశ్వక్సేనులు వారిని తలుస్తారు. ఆయన సర్వమంగళ నాయకుడని, విఘ్న నివారకుడని, ఎవరైతే విశ్వక్సేనుని వారిని ఆరాధిస్తారో ఆయన కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. మేఘశ్యాముడు, సుమునముకుటధారి అయినటువంటి విశ్వక్సేనుల వారికి సూత్రవతి, జయ అనేటువంటి భార్యలుగా కూడా చెప్తూ ఉంటారు. విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. ఆ సజ్జోంకురార్పణ కార్యక్రమంలో పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని కూడా భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. లోకములో సమస్తమైనటువంటి జీవరాశికి, జీవకోటికి ఆహారం అందించబడి ఈ భూమాత సస్యశ్యామలుగా భూ సంబంధమైనటువంటి పంటలన్నీ కూడా పండి తద్వారా ఆహారం సమృద్ధిగా లభించాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి మనం సమర్పించేటటువంటిదే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతునికి సమర్పణ గావించేటటువంటిది ఆయన నుండే మనం పొందుతూ ఉన్నాం. ఈ సమస్తమైన వాటిల్లో ప్రకృతి ద్వారా లభించేటటువంటి వాటినే మనం భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నాం. తద్వారా అది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా స్వామికి సమర్పణ గావిస్తే ఆ స్వామి సంతోషించి మనకి 1000 రెట్లుగా ఫలాల్ని అందిస్తాడు. అందుకే ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమంలో కూడా కలియుగానికి అధిపతిగా, ఆశ్రిత భక్త జనవత్సలుడుగా కూడా మనం స్వామివారిని పూజించి శ్రీవారి పాదపద్మంలో పరిపూర్ణ శరణాగతి చేసి మనం అపార కరుణా కటాక్ష వీక్షణాలు అన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం వైఖానస కల్పసూత్రం భగవాన్ విఖనస మహర్షి వారు ఏం చెప్పారు అనంటే, నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్టో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి శృతి. భగవాన్ విఖనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనత మేరకే లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధానాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా పూజాగదిలో కానీ, దేవాలయమునందు భగవంతుడైనటువంటి నారాయణ్ణి భక్తులందరూ కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రములో తెలుపబడింది. అంటే శ్రీవారికి పూజ చేయాలి అని చెప్పి సంకల్పిస్తే మనం షోడశోపచార విధితో కూడా నిర్వర్తించవచ్చు. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి ఆవాహన చేసి శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహికమోత్సవే ప్రతిసరబంధదేవతారాధనం కరిష్యే. ఓం ఇమర్పయంత్యవనయోః వీర్యోజో హి జానర్విబుధా విరాజన్న తమ్మయి దోష యస్య ననాగ్నో విపినాని పతంతు తన్నో నిదత్తాం తపతోచి హస్తం స్వయంవరగ్రే మృతయే మృతాయ. ఓం భూః శేషమావాహయామి. ఓం భువః సహస్రశమావాహయామి. ఓం సువః నాగరాజమావాహయామి. ఓం భూర్భువస్వః అనంతమావాహయామి. శేషస్యైదమాసం శేషాయమపాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పైః పూజయామి.
सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहारनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सतक्षणाकं ताम्बूलं समर्पयामि शेषायः सुप्रीतो सुप्रसन्नवरदो भवतु ओं स्वस्ति नो मिमीतामस्विनाभग स्वस्ति देव्यतीतिरनर्वणाः स्वस्ति पूषा असुरो ददातु न स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुपब्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवा अवन्तुर्भव स्वस्तये स्वस्ति नो रुद्रपात्वम् असः स्वस्ति मित्रावरुणा स्वस्ति पद्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधे स्वस्ति पन्था मनोचरेम सूर्या चन्द्रमसा विवा पुनर्दत्ताज्ञाता जानता सङ्घामीमहि स्वस्तयरन्तारक्षमरिष्ठने महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासखं समत्सु बृहद्यश्चोणाव निवारोहेमा अंहोमुच माङ्गिरा संज्ञयं च स्वस्त्यात्रेयं मनसा च तारक्षं प्रयातपानिशरणं प्रपद्ये स्वस्ति सम्भादे स्वभायन्नो अस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं शुभगं शुभम् ఓం నమో వెంకటేశాయ. దీక్షా కంకణ ధారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షా కంకణ ధారణ జరపబోతూ ఉన్నారు. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఈ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఈ విశ్వక్సేనుల వారు విష్ణుగణాలకి అధిపతి కాబట్టి వైష్ణవ ఆలయాల్లో విశ్వక్సేనులు వారిని పూజిస్తూ ఉంటారు. మనం విష్ణు సహస్రనామంలో కూడా మొదటి శ్లోకం అయిన శుక్లాంబరధనం తర్వాత రెండవ శ్లోకంగా యస్యద్విరదవక్తరాజ్య అనేటువంటి శ్లోకాన్నే చదువుతూ ఉంటారు. ఆయన సమస్తమైనటువంటి కార్య విఘ్నాలు కలుగనీయకుండా అందరికీ కూడా జయాన్ని పొందింపచేస్తాడు అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. అందుకే తిరుమల ఆలయంలో కూడా వేదప్రోక్తమైనటువంటి వికనసుల వారిని ధ్యానించే అన్ని కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా మనం చూశాం. వేదప్రోక్తమైనటువంటి వైఖానస పూజా విధానం ప్రకారమే ఆరాధనలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ పూజలో విశేషం ఏమిటి అనంటే సంతృప్తి చెందినటువంటి శ్రీవారు భక్తుల కోరికలను తీర్చేటటువంటి కొంగు బంగారంగా కూడా చెప్తూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల నుండి మన తిరుమల శ్రీవారి ఆలయంలో క్రమం తప్పకుండా ఆచరింపబడుతూ మనకు అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంటూ మరి శ్రీవారి నిత్య పూజలకు విధిగా అనుష్ఠానము అనేటువంటిది చేస్తూ ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యం కూడా చెప్తూ ఉన్నది ఏమిటి అని చెప్పి అంటే వైఖానస పూజా విధానం ప్రకారమే ప్రతి భక్తుడు కూడా స్వామివారిని అర్చిస్తూ స్వామివారి ఆశీస్సులను ధర్మార్జకామ మోక్షాలను కూడా చక్కగా పొందగలుగుతాడు. ఎందుకు అనంటే వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనత మేరకే లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధిని కూడా మనకి అనుగ్రహించారు. సమస్తమైనటువంటి భీష్మ మహాశయుడు కూడా అంపశయ్యపై ఉండి విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివరిస్తారు. ధర్మరాజు కొన్ని ప్రశ్నలు అడిగాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంత కం కమర్చ్యంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణాం భవత పరమో మతః కిం జపన్ముచ్యతే జన్మ సంసార బంధనాత్. ధర్మరాజు భీష్ముల వారిని 6 ప్రశ్నలు అడిగాడు. ఈ సృష్టిలో ఒకే ఒక పరమదైవం ఎవరు?
మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం ఏమిటి, ఏ దేవుని స్తుతిస్తే మానవులకు శుభాలన్నీ కూడా కలుగుతాయి, ఏ దేవుని అర్చించటం వల్ల మానవులకి శుభాలు కలిగి సర్వధర్మాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ధర్మంగా ఏది చెప్పబడింది, ఏ దేవుణ్ణి నిరంతరం ధ్యానం చేస్తే నామస్మరణ చేస్తే జన్మ సంసార బంధం నుండి ముక్తి లభిస్తుంది అని చెప్పి అడిగితే భీష్ముల వారి సమాధానం చూడండి ఎంత చక్కగా ఉందో. అదుగో దీక్షాకంకణ ధార నిర్వర్తిస్తూ స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధార నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన జగత్తుకు ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు, శ్రీ వెంకటేశ్వరుడు. భగవంతుని నామాల్ని భక్తితో ప్రపత్తితో స్తుతి చేస్తే, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేస్తే, ప్రసన్నమైనటువంటి మనస్సుతో ధ్యానిస్తే, ప్రణామం చేస్తే మానవులంతా కూడా సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తి పొందుతారు. ఆ పుండరీకాక్షుని పూజించటము అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి ధర్మం. సకల సృష్టి స్థితి లయకారకుడు, పరమ మంగళప్రదుడు. ఆ దేవదేవుని నిత్యం శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఈ భూలోకంలో జీవించేటటువంటి సమయంలో సంసార బాధలు దుఃఖములు తొలగిపోయి భగవంతుని అనుగ్రహంతో మానవ జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ పరమపదం పొందటానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్పి కూడా ఆనాడే భీష్ముల వారు సెలవిచ్చారు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజించటం వలన భక్తజనులమైనటువంటి మనందరికీ కూడా సమస్త దుఃఖాలు నివారణమై తప్పక మోక్షప్రాప్తి అనేటువంటిది కలుగుతుందన్నమాట. ఎందుకంటే మానవ జీవిత అత్యున్నత లక్ష్యం దేవదేవుడైనటువంటి మహావిష్ణువుని పూజించి ధ్యానించి నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటము అని చెప్పి మనం ఏదైతే అనుకున్నామో దానికి ప్రాచీన కాలము నుండి కూడా ఇక్కడ పూజించేటటువంటి విధానం మేరకే భక్తుల కోరికలను తీర్చేటటువంటి కొంగు బంగారంగా కూడా స్వామిని ఆరాధిస్తూ ఉన్నాం. ఆ ఆరాధించేటటువంటి విధానములో స్వామివారిని ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం, స్వామివారిని నామాలతో కీర్తిస్తాం. పూజ స్వీకరించడానికి బింబములో ఆవాహన అనేటువంటిది చేసి స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడిగా పిలిస్తే పలికేటటువంటి ఆ స్వామిని మనం ధ్యానిస్తాం. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాల్ని కూడా రక్షించేటటువంటి తల్లి ఆ మహాలక్ష్మి అమ్మవారిని కూడా వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం. వామహస్తానికి దీక్షాకంకణ ధార నిర్వర్తించారు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భుంగాంగనేవ ముకుల భరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఆ మహాలక్ష్మీదేవి నిత్యానపాయినిగా కూడా స్వామివారి వెంటే ఉంటూ మనం ఏ కోరికలైతే కోరుతూ ఉంటామో ఆ కోరికలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. అందుకే స్వామివారి అంకసీమపై అలడించినటువంటి వరాహస్వామి యొక్క దేవాలయాన్ని కూడా మనం తిరుమలలో చూస్తూ ఉంటాం. అటువంటి భూమాతకు కూడా భూమహాలక్ష్మికి కూడా దీక్షాకంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్త్వధ యోగివర్యాః ధామాంతికే తవ హి మంగళా వస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. అంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టాడు. స్వామి పుష్కరిణీ తీరంలో లక్ష్మిణీ సహేతుడై విహరిస్తూ ఉన్నాడన్నమాట. ఎందుకంటే వెంకటాచల మాహాత్మ్యం ఏమని చెప్తున్నది అని చెప్పి అంటే మాయావీ పరమానంద త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. అదుగో అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. వారు కూడా ఆ కంకణ ధారణ ఆ స్వామి జగద్రాత కాబట్టి జగద్రక్షకుడు కాబట్టి మన అందరినీ కూడా రక్షించాలి అని చెప్పి ఆ కంకణ ధారణ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. వైకుంఠాత్ పరమోహేషో వెంకటాఖ్యో నగోత్తమః అత్రైవ నివసామ్యేవ శ్రీభూమి సహితోహ్యహం. అంటే స్వామివారు అన్నారట,
వెంకటాచలము అనేటువంటిది వైకుంఠం కంటే ఉత్తమమైనది, నేను శ్రీదేవి భూదేవులతో కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి స్వామివారే సెలవిచ్చారట. అందుకే ఆ స్వామిని తలుచుకుంటూ ఎక్కడుండో కూడా ఇక్కడికి విచ్చేసి భక్తులంతా కూడా ఆ స్వామిని కటాక్షించమని చెప్పి అనుగ్రహించమని చెప్పి కోరుతూ ఉంటారు. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఉద్దేరుగ్దేర్వా వృద్వాంశం శుద్ధ ఆసేర్వాన్మమతో ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరోతిభిः శుద్ధోర్ఘ్యం నిధార్య శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోర్యం శుద్ధోరత్ర ఆని దశే కుండే సోమం ఆవాహమి మయి దేవా ద్రవిణమయంతు మయి ఆశీరస్తు మయి దేవహోతిः పూర్వే అరిష్టాస్య మతనువా సుధీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యాకూతి సత్యమన సోమ్యస్తో ఏ నోమాని ఆం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి దేవే షడుర్వే రురుణ కృణత విశ్వే దేవాస హరిర్యద్వం మాహా అస్మి ప్రజ సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదద్భో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచో యంతు నిగుతః పునస్తే మహిషాం చిత్తం ప్రభుధవనేస్త బర్హిషు సప్తఋషీన్ ఆవాహమి ఉద్ధన్యమానమస్యామేద్యాముపాత్మానం యజమానస్యంతో శివానः సంతు ప్రతి సచ్చతస్ర సన్నో మాతా పృథివీతోకసాతః పూతహ్యతన సౌజ్ఞాకృద్వగమశనాహోతం శత ఖనే పితృన్ ఆవాహమి రేకం స్కద్దమావాహమి జాత వేదో భువన సరేత్ యశంచ తపసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్తాతి హవ్యవాహం సమీ గర్భాచన యన్యోమయోపుః గురుత ప్రత్యేకో గురుతయోర్దగ్ని గురుతే సమితో గురుతమస్యానం ఉపావరః జాతవేద పునస్తం దేవే ఆయు ప్రజామస్మాసు దేహజే స్థురోతి దేహనో దురని అగ్నిగ్రహణపాత్రే సతల పుష్పాక్షతాని దాయా అగ్ని ఆయాహి వితే గృణనో హవ్యత నిహత సత్యపరేషే మమ అదితేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవసవిత ప్రస్వ తచ్చ వితర్వరేణ్యం వర్గో దేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మచ జ్ఞానం ప్రథమం పురస్తాత్ విషమత సురుచో వేనావః ఓం భో బ్రహ్మాణమావాహమి ఓం భో ప్రజాపతిమావాహమి ఓం స్వః పితామహమావాహమి ఓం భూర్భువస్వ హిరణ్యగర్భమావాహమి బ్రహ్మణే నమః ఇదమాసం ఓం సోమో దీర్ఘం సోమో అరవంతమాసుం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధంగం ఇతర్జగం సధేయం పితుస్రవణం యో దదాస తస్మై ఓం భూ సోమావాహమి ఓం భవర్యజ్ఞాగమావాహమి ఓం సువరిందుమావాహమి ఓం భూర్భువస్వచంద్రమావాహమి సోమస్య ఇదమాసనం ఓం బ్రహ్మణే నమః పాద్యం మార్గ్యం ఆచమపుష్యం గురోపహరం పాణిం సదక్షంతాం పునమితి సర్వోపచారాన్ సమర్పయామి సోమ నమః పాద్యం మార్గ్యం ఆచమపుష్యం గురోపహరం పాణిం సదక్షతాంతి సర్వోపచారాన్ సమర్పయామి సర్వ బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞపతావర్ధయత్వం నాకస్య యజమానత్వం సప్త ఋషీనాగం సుకృతాం యత్లోకస్తత్రేమం యజ్ఞం యజమానచితి ఓం ప్రోక్షాన్ సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞపతావర్ధయత్వం నాకస్య పృష్ఠయజమానత్వం సప్త ఋషీనాగం సుకృతాం యత్లోకస్తత్రేమం యజ్ఞం యజమానచితి ఓం ప్రోక్షాన్ కృష్ణో అస్య ఖరేష్ఠో అగ్నే త్వా స్వః వేదిరసి బర్హిషే త్వా స్వః బర్హిరసి తుభ్యస్త్వా స్వః దివే త్వా అంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా పోషాయ త్వా సుధా దేవేభ్యాం ఊర్భవహృద్య ఊర్వాం ప్రతిలింగచ్చతాం ఉభాభ్యాం ప్రహరేమ వీతయే పూషాంతిం విశతో ఆదిత్యం వ్యంజమసి పూర్ణామసుంతాస్తురామి స్వసస్తం దేవేభ్యః విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతవదేచ్చర్వ్యంజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమత సౌదత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి ఓం విష్ణుమావాహ్యమి మహావిష్ణుమావాహ్యమి సదా విష్ణుమావాహ్యమి వ్యాపేనారాయణమావాహ్మి సురుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యోసి దేవేభ్య సుందస్వ బ్రహ్మన్ ప్రోక్షిష్యామి స్వమన్ ప్రోక్షిష్యామి ప్రతిపాత్రయో బ్రహ్మాణమావాహ్మి స్వమావాహ్మి బ్రహ్మన్నపణేష్యమజమానవాచం యచ్చాం ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠయజమానోస్త్వం సప్త ఋషీనాగం సుకృతాం యత్లోకస్తత్రేమం యజ్ఞం యజమానచితి ఓం ప్రియా సోమాపః ప్రణేష్యమజమానవాచం యచ్చ ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠయజమానోస్త్వం సప్త ఋషీనాగం సుకృతాం యత్లోకస్తత్రేమం యజ్ఞం యజమానచితి ఓం ప్రియా కోవ ప్రణతో సవ ప్రణయత్వాపో దేవే ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతుః ఇదం వదంతే కృతపృష్ట ఉదాకు సహస్రపోషం యజమాన్యేన్యంచతి ఓమో సమో యనత్వం సంవి సంతాన్ పాత్రాంతి విజ్జయే సంవి సంతాన్ పాత్రాంతి విజ్జాయే దక్షిణోపనిదో బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిం ఆవాహయామి ఓం ఇంద్రం ఆవాహయామి ఓం అగ్నిం ఆవాహయామి ఓం సోమం ఆవాహయామి उत्तर प्रणुदतेन तीर्थेन ओम अग्निमावाहयामि ओम सोममावाहयामि ओम अग्निशोमावाहयामि ओम प्रजापतिमावाहयामि ओम ब्रह्माणमावाहयामि ओम इंद्रमावाहयामि ओम वसूनामावाहयामि ओम मरुत आवाहयामि ओम रुद्रानामावाहयामि अपपस्पृश्य ओम विष्णुमावाहयामि ओम बृहस्पतिमावाहयामि ओम मित्रमावाहयामि ओम वरुणमावाहयामि ओम आदित्यानामावाहयामि ओम अश्विनामावाहयामि पूषणमावाहयामि
ఓం కక్షమావామి ఓం కక్ష దైవత సోమమావామి ఓం ఔపాసయజ్ఞమావామి ఓం యజ్ఞదేవ విశ్వాన్ దేవాన్ ఆవాహమి ఆజ్యభాగే ఓం ప్రజాపతిచుష్టనూపామి అగ్నేచుష్టనూపామి సోమాచుష్టరూపామి ఇంద్రియాచుష్టరూపామి అగ్నేచుష్టరూపామి సోమాచుష్టరూపామి అగ్ని సోమాభ్యాగంచుష్టనూపామి ప్రజాపతిచుష్టనూపామి బ్రహ్మణేచుష్టనూపామి ఇంద్రాచుష్టరూపామి వసుభ్యోచుష్టనూపామి మరుద్భోచుష్టనూపామి రుద్రేభ్యోచుష్టనూపామి ఆపోపస్పృశ్య ఓం విష్ణవేచుష్టనూపామి బృహస్పతిచుష్టనూపామి మిత్రాయచుష్టనూపామి వరుణాచుష్టనూపామి ఆదిత్యేభ్యోచుష్టనూపామి అశ్వేభ్యాగంచుష్టనూపామి పూష్ణేచుష్టనూపామి కక్షాయచుష్టనూపామి కక్షదేవత సోమాయచుష్టనూపామి ఔపాసన యజ్ఞాయచుష్టనూపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో చుష్టనూపామి ఆజ్యం తృప్యతిశ్రయామి చరం తృప్యతిశ్రయామి అగ్నేర్జ్యోతిరసే సమతిసే స్వహ అమృతమసి వారుణమసి అంతరితకం రక్షో అంతరితారాతయ స్వహ ప్రత్యుష్టం రక్ష ప్రత్యుష్టారాతే స్వ చిత్పతి స్వాపునాతో త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వే స్వ వాక్పతి స్వాపునాతో త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వే స్వ దేవస్వాపునాతో త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వే స్వ గజసమిత ప్రోక్ష తచ్చవితవరేణ్యంబర్గో దేవసతిమేతి యో నః ప్రచోదయాత్ కరసంపూర్ణ సమితో భూత్వా మూలాగ్రగం స్పర్శయిత్వా అభ్యర్థ అక్షతాం ఇమామ్య అగ్నిష్టగా దినవసంతో చరం ఇమామ్య అగ్నిష్టగా దేనవసంతో ఆజ్యం ఇమామ్య అగ్నిష్టగా దేనవసంతో ఇమామ్య అగ్నిష్టగా దేనవసంత్ వేకచ శతంచ సహస్రం చాయుతంచ నియుతంచ ప్రేతంచాద్భుతంచ అన్యద్భుతంచ సముద్రస్య మధ్యంచ అంతశ్చ పరార్ధశ్చ ఇమామ్య అగ్నిష్టగా దేనవసంతో ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నియే నమః ఓం యమాయ నమః ఓం నిరుతే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం హుతవహాయ నమః ఓం హుతాసినే నమః ఓం కుష్ఠవర్తుమనే నమః ఓం దేవముఖాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం వైశ్వానరాయ నమః ఓం జాతవేదసే నమః ఓం అదిదేదమన్యస్వ అనుమతేన్వమన్యస్వ సరస్వతేన్వమన్యస్వ దేవసవితప్రస్వ షష్ట్య శతసహస్రాణ్యతమక్షయమర్భుతమానయాయంత యద్వా ఆత్మా జాతవేదస్తే నేద్య స్వవర్ధ స్వచేద్దవర్ధ చాస్వన్ ప్రజయా పశుర్బ్రహ్మపట్యసేన బ్రహ్మన్ సోమన్ యద్వమాదాస్తే ప్రజాపతే స్వాహ ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యారీశానాంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోభ్యాగుం స్వాహ ఓం ప్రజాపతే స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం వసుభ్య స్వాహ ఓం మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపపస్పృశ్య ఓం విష్ణవే స్వాహ ఓం బృహస్పతయే స్వాహ ఓం మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఓం ఆదిత్యేభ్య స్వాహ శుభ్యాగ్ని స్వాహ ఓం పూష్ణే స్వాహ ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదేవత సోమాయ స్వాహ ఓం ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్వాభిగార్యాం చరం సావిత్రిం గృహీత్వా వ్యాహృతిం జుహతే పరదేవిగార్య ఓం భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః ఓం భూర్భువస్వస్వః అదితేన్వమగ్గుస్తః అనుమతేన్వమగ్గుస్తః సరస్వతేన్వమగ్గుస్తః దేవసేత ప్రాసాభిః అస్య దేవదేవస్య త్రిపదే పురుషోత్తమ శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వహితార్థం కక్ష్యమణ వైవాహికమోత్సవే ఆగారే స్వరమంత్రాక్షర సర్వదోష ప్రాయశ్చిత్తార్థం వైష్ణవమం హోషే అదితేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవసవిత ప్రస్వ ఓం అతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామపి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నితదేవతం సమూఢమస్య పాగుంసరే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యా తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజుసఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దేవేవ చ క్షోరాతతగ్గుస్వాహ తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్యమందుతే విష్ణోర్యత్పరం పదగ్గుస్వాహ భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్తః అనుమతేన్వమగ్గుస్తః సరస్వతేన్వమగ్గుస్తః దేవసవిత ప్రాసాభిః అగ్నిప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో న గృహ్ణन्तు. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే, గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే, గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి, అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి, వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు. దేవుడు దేవియునదే తెరదీయరే. పాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసంభుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే. భృగుమరే చిత్రకశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేకగురుం ప్రసన్నం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యాపః తేజో వాయు ఆకాశ అహంకార మహతి వ్యక్తాఖ్యా సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం
అతల బితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యషల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత్య శుండాతండోతన్వితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నిమనిరితి వర్ణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణ ఇక్షుసురా సర్పిదతి క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్ములి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తి మద్రుక్షపత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృత భద్ర అశ్వకేతకమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరు తామ్రగభస్తి పున్నాగంధర సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహ ఆకార పంచ శతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణ గౌతమ కావేర్యానాం మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్విచతుర్వింశతి విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామదేకేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవసుత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయ అభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్శకానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చేతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామతపసంగాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకర్షణక్రమేణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే శ్రీ మహావిష్ణులోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామశాంతపవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిర్ భృగ్వాదిభిర్ మన్వాదిభిర్ వశిష్ఠాదిభిర్ దివ్య మహర్షిభిర్యుక్త గురుహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య
అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణగుణగణగాంభీరస్య దివ్యమంగళవిగ్రహస్య సుదర్శన పాంచజన్యశార్గ కౌమోదకేనందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్యప్రకాశితస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త భగవచ్చాస్త్ర ప్రకారేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవర భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతర రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మనగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతర రూప భగవత ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ సకల వేదాధ్యాయిని భార్గవచవనాప్నువానౌర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మనగణ విజృంభిత పాదారవిందస్య మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాం భృగోర్ సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సరనేద్రవత్ర్యారుషేయ ప్రవరాన్విత కాశ్యప స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం మహావిష్ణోః పురాణమహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతి నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోక చికీష కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ అర్థసిద్ధయే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహ్ణంతుం సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితమస్త్వం తథాస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణోత్సవం నాడు స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. గోత్ర పర్వరులతో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి పరంపర ఇప్పుడే మనం ముఖ్యమైనటువంటి గోత్రాలు, వంశము, ఉత్పత్తి, సంతతి, తరము, జన్మము వాటన్నిటికీ కూడా ఆ ప్రవరల ద్వారా ఋషి అనుక్రమాన్ని విన్నాం. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్తమైనటువంటి లోకరక్షణ నిమిత్తమై మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ శ్రీమన్నారాయణుడు ఆనాడు వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకం చేరాడండి.
నారద మహర్షి వచ్చి శ్రీనివాసునికి నమస్కరించాడు. శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి ఉచితాసనంపై కూర్చొండబెట్టి నారదుడు శ్రీనివాసుని చూశాడు. ఓ అర్థజన రక్షక పరంధామ, త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించడానికి సమయం ఆసన్నమైంది. నీ కళ్యాణ వేడుకను చూచేటటువంటి భాగ్యం కలిగించినందుకు ధన్యుణ్ణయ్యాను అని చెప్పి అన్నాడట. అప్పుడు శ్రీనివాసస్వామి చింతాక్రాంతుడై, ఓ నారద, కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు. లక్ష్మీ లేనందువలన చిల్లిగవ్వ కూడా ప్రస్తుతం లేనివాణ్ణై తిని ఈ సమయంలో ఏం చెయ్యాలి అని చెప్పి అంటే నారద మహర్షులు వారే సూచించారట. నీకు కావలసినటువంటి ద్రవ్యాన్ని కుబేరుని వద్ద అప్పు తీసుకోవచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తే శ్రీనివాసుడు ఆలోచించి గరుత్మంతుని రప్పించాడు. కుబేరునికి వర్తమానం పంపి ఆ గరుత్మంతుడు క్షణకాలములో కుబేరుని శ్రీనివాసుని చెంతకు చేర్చాడట. వెంటనే నారదుల వారు కుబేరునితో, ఓ కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీహరికి వివాహం జరగబోతూ ఉన్నది. అది నీకు కూడా తెలిసిన విషయమే కదా, కాబట్టి ధన సహాయం చెయ్యి అని చెప్పి అంటే కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్మాలనిచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా కూడా బ్రహ్మ, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. మరి ఆకాశరాజు కూడా నారాయణపురం అంతా కూడా చలువ పందిళ్లు వేయించాడు. పచ్చని తోరణాలు కట్టించి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాలు ముగ్గులు వేయించి కన్నులు మిరుగొట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లేటటువంటి దీపాలతో కూడా అలంకరించాడట. అనేక విధాలైనటువంటి వాద్యాలను కూడా ఏర్పాటు గావించి ముత్తైదుల్ని రావించి పద్మావతికి నలుగు పెట్టించారు. పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలతో అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలను కూడా అలంకరింపజేశారట. శ్రీనివాసస్వామి పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి వార్తాహరుడు చెప్తే ఆకాశరాజు శ్రీనివాసస్వామికి ఎదుర్కోలు గావించి మంగళ వాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసుని సంధించి గజవాహనంపై కూర్చొండబెట్టి పురవీధులంతా కూడా ఊరేగించి దివ్య సుందరమైనటువంటి మందిరమును విడిదిగావించారు. అంటే చందన తాంబూల ఫల తోయింబలతో అందరినీ కూడా సత్కరించారు. అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైతే వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వెంటనే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారు. వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. అంటే స్వామివారే దేవతలు మనుష్యులు సుఖంగా నివసించటానికై ఈ భూమండలంలో అవతరించారట. స్వామి ఇంతకుముందు వరాహస్వామి రూపంలో ఉన్నారు. అలా ఉన్నటువంటి ఆ ఉగ్రరూపంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని దర్శించినటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా దేవతానాం మనుష్యానాం వాసార్థం చోద్ధృతాధర తస్మాద్మనుజ రక్షార్థం సౌమ్యరూపం హి ధారయ. ఆ వరాహ విష్ణువుని ఏమని ప్రార్థించారు అంటే దేవతలు భయంకరమైనటువంటి రూపాన్ని విడిచిపెట్టి సౌమ్య రూపాన్ని ధరించమని చెప్పి ప్రార్థిస్తే వెంటనే ఆ వరాహ విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతల ప్రార్థనను కూడా మన్నించాడట. 4 భుజాలతో శ్రీదేవి భూదేవి సహితుడై పద్మ నేత్రముల వంటి నేత్రములతో శరత్కాల పూర్ణ చంద్రుని వలె పోలినటువంటి ముఖముతో సర్వాభరణ భూషితుడై సౌమ్య రూపంతో దర్శనమిచ్చాడట. వైకుంఠాత్ పరమోహేషో వెంకటాఖ్యో నగోత్తమః అత్రైవ నివసామ్యేవ శ్రీభూమి సహితోహ్యహం దదామి ప్రార్థితానర్థాన్ మనుజేభ్య సుదాసురాః. వరాహ పురాణం ఏమని చెప్తుంది అని చెప్పి అంటే వెంటనే ఆ వరాహ విష్ణుమూర్తి, ఓ దేవతలారా, ఈ వెంకటాద్రి వైకుంఠం కంటే మహిమ కలది, కాబట్టి నేను శ్రీదేవి భూదేవులతో కూడా ఇక్కడే నివసించి మానవుల అభీష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన ఆశీర్వదించారట. వెంకటాద్రి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క మహాత్మ్యం వైభవం అనేటువంటిది అనేక పురాణాల్లో కూడా వర్ణించబడింది. ఈ సమస్తమైనటువంటి సప్తగిరులు ఏవైతే ఉన్నాయో అవి శ్వేత వరాహ కల్పలో వరాహ విష్ణుదేవుడు ఆజ్ఞాపిస్తే ఆ వైకుంఠము నుంచి గరుణ్ణి చేత తీసుకుని రాబడినదన్నమాట. ఆస్థాయ శ్వేత పోత్రిత్వం ఉజ్జహార ధరాం యదా తదైవ నాయ వైకుంఠాద్ అచలం గరుడేన వై. అంటే మహావిష్ణువు శ్వేత వరాహ రూపధారి అయి భూదేవిని ఉద్ధరించి తర్వాతే శ్వేత వరాహ రూపాన్ని ఉపసంహరించుకున్నాడట. అందుకే ఇక్కడికి తీసుకుని రాబడింది.
వెంకటాచల మాహాత్మ్యం ఏమని చెప్పింది అనంటే, గురుతర వైకుంఠంబున నిరవుగానున్నట్టి దానిని భూస్థలికిన్ గరుడామంతుడి తెచ్చుట నరుదుగనది గరుడాద్రియన వెలసిల్లెన్. వైకుంఠములో ఉన్నటువంటి వెంకటాద్రిని గరుత్మంతుడు భూమికి తీసుకుని రావటం చేత ఆ పర్వతాన్ని గరుడాద్రి అనేటువంటి పర్వతంగా కూడా పిలుస్తూ ఉన్నారట. సువర్ణ ముఖ తీరే తీరే లక్ష్మీపతి నివాసభూ వెంకటాద్రి ఇతి ఖ్యాతో సర్వలోకేషు వర్తతే. సువర్ణముఖి నదీ తీరములో లక్ష్మీనాథుని నివాస స్థానం వెంకటాద్రి అని చెప్పి లోకములో ప్రఖ్యాతి కలిగి ఉన్నదట. అందుకే బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణాలు కూడా వెంకటాద్రి అంటే ఏమని చెప్పాయో తెలుసా? సర్వపాపాని వేంప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే తస్మాద్వేంకట శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. పాపాలన్నిటికీ వేమ్మని చెప్పి పేరట. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్య పూజను ఇప్పుడే పరిసమాప్తి గావించి ఉభయ దేవేరులకు కూడా శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి స్వామివారి యొక్క హస్తానికి తాకించినటువంటి ఆ మంగళ సూత్రాలను మాంగళ్య ధారణగా ఉభయ దేవేరులకు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. సభక్తికంగా సోమగుం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాచీవ శరదాం శతం శ్రేయజాతశ్రియానిర్యాయ స్త్రియం వయో చరితృభ్యో తుదాది త్ర్యంబసాన అమృతత్వమాయం భవంతి సత్యా సమితామితద్రో శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాచీవ శరదాం శతం. మేదినీ దేవి వసుంధరా స్యాత్ వసుదా దేవి వాసవే మహీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతం సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితం అస్త్వం తథాస్తు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము. సారి గరి సరి సద పద సారి గరి గద పగరి స. చీనురాడు గద్దరి తనలాగులు కందము నీడు. వత్తి కిట్టి రమ్మనరే వచ్చీనురాడు గద్దరి తనలాగులు కందము నీడు. బద్దులో నిజమో కాని పచ్చి వెచ్చి చేతల ఒత్తికతో బండు బండై ఉన్నాడట. బద్దులో నిజమో కాని
పెండ్లి కొడుకు చేరి చూదము చేరి చూదము वरुणस्य विद्वान् देवस्य हेडो वयस्य शिष्टाय ज्येष्ठो वह्नितमशोषुचानो विश्वान् द्वेषाकुंसि प्रभुमुग्ध्य स्म स्वाहा सत्त्वम्नो अग्नेवमो भवति नीतिष्ठो अस्य उषसोऽभ्युष्टो अवयक्ष्मनो वरुणगं ररानो वीहिं रुडीकुंसुहो नीति स्वाहा त्वमग्ने अयास्य यासन्मनसा हितः अयासन् हव्यमुहिषे यानो देहि वेषजग्गुस्वाहा प्रजापतिरत्वदेतान्यो विश्वा जातानि प्रेता बभुवा यत्कामास्ति जुहुमस्तन्नो अस्तु वयज्ञस्य मपतयोरयिना गुस्वाहा प्रजापतिर्जगानीन्द्राय विष्णे परयच्छ विग्रहपुतनाञ्चेषु तस्मै विसमनमन्ता सर्वास उग्रा सहिहव्यो बभूव स्वाहा चित्तं च स्वाहा चित्तिच्च स्वाहा आकुतं च स्वाहा आकुतिच्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा सक्रियच्च स्वाहा दर्शच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा रतन्द्रं च स्वाहा ओम विष्णवे स्वाहा पुरुषाय स्वाहा सत्याय स्वाहा अच्युताय स्वाहा रुद्राय स्वाहा स्त्रिये स्वाहा द्वितीये स्वाहा पवित्रे स्वाहा प्रमोधारिण्ये स्वाहा हरिण्ये स्वाहा पौष्णे स्वाहा क्षोण्ये स्वाहा मख्ये स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्व स्वाहा अदितेर्मम गुस्तः अन्वतेर्मम गुस्तः सरस्वतेर्मम गुस्तः देवतप्रासादिः स देवदेव सत्रेपतिः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्तरीय शेषाचलवात्री भूमिलासमेत श्री श्रीनिवासस्वामिन प्रीत्यर्थं वैवाहिमोत्सवे लाचो होमं होषे अदितेन मन्यस्वा अन्वतेन वा मन्यस्वा सरस्वतेन वा मन्यस्वा देवसवितप्रसुवा इमां लाचानमभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणास्तदग्निरनुमन्यतां यं नाग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्सुवः स्वाहा अदितेन मम गुस्तः अन्वतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तः देवप्रासादिः स देवदेव सत्रपतिः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासः भूमिलासमेत श्री श्रीनिवासस्वामिन प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिमोत्सवे सर्वदोषप्रायश्चित्तार्थं वैष्णवहोमं होषे अदितेन मन्यस्वा अन्वतेन वा मन्यस्वा सरस्वतेन वा मन्यस्वा देवसवितप्रसुवा ओम अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नतते समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षर तद्गुस्वाहा तद्विप्रासो पण्यवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत्परं वदगुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भुवस्वः स्वाहा अदितेन मम गुस्तः अन्वतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तः देवसप्रासादिः स देवदेव सत्रपतिः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासः श्री भूमि नीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिमोत्सवे कर्म साद्गुण्यार्थम् उपरिष्ट अन्तहोमं होषे अदितेन मन्यस्वा अन्वतेन वा मन्यस्वा सरस्वतेन वा मन्यस्वा देवसवितप्रसुवा एतस्य कर्मणोत्यरीरिचं यद्वान्युनभाकरम् अग्निष्टत्विष्टकृतिद्वा सर्वज्ञं स्विष्टगुं सुहुतं करोति मे स्वाहा अग्नेः स्विष्टकृत्य सुहुता हुताहुतीनां कामान् अग्निसमर्दयित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेः नादाय स्वाहा अग्नेः नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा
सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवदिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्ने स्विष्टकुते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्म आत्मनोमिन्ता भूतग्नि तत्पुनरार्जातवेद विचर्षणि स्वाहा पुनरग्निचक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अश्विना इवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वस्त्रनिष्ठेभ्यः स्वाहा वैशनुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्ये स्वाहा देवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ये स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं वशकृतमत्योक्तं च यज्ञातिरिक्तं कर्म यच्चहं यज्ञपरवालिपरितन्नेति कल्पयन् स्वाहा कृताहुतिरिति स्वाहा येदोऽस्ति दिशि महि स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा पृथिवीभुक्तगुस्वाहा ओषधि वनस्पति गंधर्वा आप सरस्य भुक्तगुस्वाहा अग्निर्जनगुस्वाहा वेदिर्जनगुस्वाहा द्योर्जनगुस्वाहा पृथ्वीजनगुस्वाहा ओषधि वनस्पति गंधर्वा आप सरस्य वजीर्नगुस्वाहा अतः पूर्णादिकाल मुहूर्तः सप्तते अग्नि समिद सप्त जिह्वा सप्त ऋषिः सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्वा जन्ति सप्त योनिरापजस्वा घृतेन स्वाहा ऋतदान विद्वान् अष्टघृतेन पूर्ण माहुतिं जुह विस्वाहा समिन्द्र विश्वे देवेवन्तन्ति ब्रह्मलोके चादिशेषमिन्द्रा जुह विस्वाहा अग्निस्तृपितो वेदिस्तृपितो द्योस्तृपितो पृथिवीस्तु ब्रह्माद्यास्तृप्यन्ता आदित्यर्मम गुस्तः अनवितेर्मम गुस्तः सरस्वतीर्मम गुस्तः देव सप्रासादिः पवित्रमस्य पवित्रमे भूया स्वाहा पूर्णमस्य पूर्णमे भूया स्वाहा सतसर्मे भूया स्वाहा सर्वमस्य सर्वमे भूया स्वाहा अक्षितमक्षित्येजोहमे अक्षितमस्य ममे चेष्टा प्राच्यां दक्षिणायां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वायम् अतोदरादर्हि आपष्टामयोपः पश्चिमतः परिवपरात् दक्षिणतः परिवपरात् उत्तरतः परिवपरात् पश्चिमतो विष्णुः सदनमति दक्षिणतो विष्णुः सदनमति उत्तरतो विष्णुः सदनमति प्राच्यां विष्णुः सदनमसि आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छततो नो वृष्टिमेरयः स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् सर्वाङ्कुचं ग्रन्थिं विसृज्याप्तिः प्रोक्ष्य अपस्पृश्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छततो नो वृष्टिमेरयः स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्य वस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् आपष्टामगो भवः त्रयायुषम् ॐ त्रयायुषं जपदग्ने कस्य पश्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायित्वाय आपष्टामयो भवः दीर्घायित्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् ओम ओं च मे स्वरच्च मे यज्ञोपचते नमश्चायत्ते न्यूनं तस्मेते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरद्दहारमुपाग्ने जातवेदस्य भगवान् प्रज्वलितो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनपाद्य सौप्यं सुप्रीतो सुप्रसन्नवरदो भूतो यथा स्थानं यथा सुखं प्रवेशयामि विघ्नेश्वराय नमः गुरोपहारं समर्पयामि आज्योपहारं समर्पयामि विघ्नेश्वराय नमः सुप्रीतो सुप्रसन्नवरदो भूतो यत्र ब्रह्मादयो देवास्तत्र गच्छ हुतासनाय विघ्नेश्वरं यथास्थानं प्रवेशयामि सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु। ओम स्वस्ति श्रद्धा मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं बलं श्रियं आयुष्यं तेज आरोग्यं देहि मे हव्यवाहना यस्य स्मृत्या च नामोक्त्वा तपोहोमक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे हुतासनां मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां यद्दुतं तं मया देवा परिपूर्णं तदस्ते प्रमादात् कुरुतां कर्म प्रच्यतेताद्वर्यति स्मरणादेव तद्विष्णुः सम्पूर्णं स्यादिति स्मृति विष्णुर्विष्णुर्विष्णुः
ఓం సర్వం శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితం అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజ హోమాదుల్ని కూడా నిర్వర్తించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ పూర్ణాహుతిని కూడా సమర్పణ గావించారు. ఏదైతే పూర్ణాహుతి అని చెప్పి అంటే హోమం పూర్తయినటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలతో అగ్నికి అర్పించేటటువంటి హవిస్సుగా కూడా చెప్తూ ఇదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ వైష్ణవ ఆళ్వార ఆచార్యుల దివ్య పరంపరలో శ్రీరంగనాయకి చరిత్రము అనేటువంటిది నాయకమణి వంటిది. ఆమె కవనమైనటువంటి తిరుప్పావులోనటువంటి పాసురాలు వేదమంత్రాలతో సమాన స్థాయిని ధనుర్మాసంలో సంతరించకపోతూ ఉన్నాయి. రాబోయేటటువంటి ధనుర్మాసంలో కూడా మనం చూస్తాం. విశిష్టాద్వైత సంప్రదాయంలో శ్రీ వైష్ణవ పరంపరలో శ్రీరంగనాయకు యొక్క మధురభక్తి, అనన్య శరణాగతి, అపూర్వ మధురభక్తి శ్రీ వైష్ణవ ఆచార్య సాంప్రదాయములోనే సాధకులకు మార్గదర్శకమై శరణాగతి, మధుర ప్రేమరూపమైనటువంటి భక్తి అనేటువంటి రెండు మోక్షోపాయాలకు కూడా రెండు కళ్ళవలే మార్గదర్శకంగా నిలిచాయన్నమాట. అందుకే ముఖ్య సూత్రాలనే కాలాంతరంలో శ్రీమద్ రామానుజుల వారు సిద్ధాంతం చేసినటువంటి ప్రపత్తి, శరణాగతి, అనన్యభక్తి అనేటువంటి మూడు సూత్రాలపై శ్రీ వైష్ణవ ధర్మంగా విశిష్టాద్వైత సంప్రదాయమునకు మూలస్తంభమై నిలిచాయి. అదుగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ పుష్పమాలను ప్రప్రథమంగా మన మహాలక్ష్మి అమ్మవారికి ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేస్తూ ఉన్నారు. లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారికి పేర్లు. ఆ తదుపరి అదే పుష్పమాలను మరలా అది స్వామివారికి ధరింపజేశారు కాబట్టి మరలా అదే పుష్పమాలను భూమహాలక్ష్మికి కూడా ధరింపజేసి ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. లోకాన్ని అంతా కూడా ఏలేటటువంటి స్వామి ఎవరు అంటే ఆ జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే స్వామివారి యొక్క పర్వతాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. గరుడాచలం అంటాం, వెంకటాచలం అంటాం, అలాగే నారాయణాచలం, నారాయణాద్రి అని కూడా చెప్తూ ఉంటాం. ఒక భక్తుడు భక్తితో స్వామివారిని కోరినటువంటి కోరికకు అనుగుణంగా కూడా ఆ భక్తిని తనివి తీరా కూడా నారాయణుడు అనేటువంటి విప్రోత్తమునికి అనుగ్రహించాడు కాబట్టి ఆ నారాయణుడు నారాయణాద్రిగా కూడా మనం పేర్కొంటూ ఉంటాం. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు